ఇక్కడే మిమ్మల్ని కూడా ప్రతిపక్షాలు టార్గెట్ చేసినాయి, ఎస్పెషల్లీ బీఆర్ఎస్. మీరు గతంలో రేవంత్ రెడ్డిని ఓటుకు కేసులో ఇరికించారు కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తీసుకొచ్చారు అనేది. అంటే మీకు అదే చెప్తున్నా, మీరు ఓటుకు నోటు కేసు 10 సంవత్సరాలు మీరే ఉండే, నిజంగా ఏదైనా చేసింటే మీరు ప్రూవ్ చేసేది ఉండే, అంతా మీరు శిక్షించేదండి. మేము ఎక్కడ కాలేదు అంటే రేవంత్ రెడ్డి గారిని మీరు జైల్లో పెడితే మేమేం అప్పుడేం మాట్లాడలేదు కదా, పోయినరు కదా. ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా మేము చేసి అది అన్న ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి అప్పుడు టీడీపీ పార్టీ దానికి సంబంధం, కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మనం కూడా అందరం చేయమని చెప్పాలి. ఇది మన అందరికి అవసరము. పాపం ఎన్ని కుటుంబాలు రోడ్న పడ్డాయో, ఎంతమంది జీవితాలు బలైపోయినాయో వీళ్ళ వలన. ఇటువంటి వ్యక్తులను అసలు లోపల వేసి వీళ్ళని ఇంకొకసారి బయటికి రాకుండా చేయాలి. అంటే ఇట్లా చేస్తే ఈ పరిస్థితి వస్తుంది, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. సెట్ చేయకపోతే రేపు భారతదేశానికి ఇటువంటి ఒక సంస్కృతి అంటే ఇటువంటి ఒక పరిస్థితులు ఇటువంటి విషయాన్ని మనము అందరూ కూడా ఈ రకంగా చేయొచ్చు అని చెప్పి చూపిస్తే రేపు పొద్దున పరిస్థితులు మనసు ఉంటున్నాం, కనీసం బతకలేము. అంటే వ్యక్తి కూడా ఫోన్ మాట్లాడలేడు, కనీసం ఫోన్ పెట్టుకొని కూడా తిరగలేము. అంటే మనం చాలా చిన్న విషయం అని అనుకుంటున్నాం ఇది. కాకపోతే దీని వలన బాధ అనుభవించినోడు. ఇప్పుడు నేనే ఎన్నో సందర్భాలల్లో నేను ఏదైతే ఎక్కడ పోతున్నా 5 నిమిషాల్లో తెలిసిపోతుండే. ఏది మాట్లాడుకుని ఒక వ్యక్తిని తిడితే 5 నిమిషాలని అంటుండే, నన్ను తిడుతున్నాను మాట్లాడుతుండే. నాకు అర్థం కాదు. అంటే నేను చెప్తే కూడా నేను అదేదో ఉత్తగా అనుకున్నా, అంటే అవుతుందా అట్లా అవుతుందా అంత పాసిబిలిటీ ఉంటుందా అని. కానీ నేను స్వయంగా నేను చూసిన. మా అన్నిళ్ళు, మా అన్నది, నాది, ప్రతి ఒక్కరిది. మా ఇంట్లో అన్ని నెంబర్స్ ఉంటుండే. ఏడికి పోయినా 5 నిమిషాలే చెప్తుండే, వెంకట్ నువ్వు ఈ లొకేషన్లో ఉన్నావు, నీ అపార్ట్మెంట్లో ఉన్నావు, నువ్వు ఇగో వీళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నావు అని. నేను ఉదాహరణకు ఆ టైంలో మీకు ఫోన్ చేస్తే డైరెక్ట్ మీకు కాల్ వస్తుండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వెంకట్ మీతో మాట్లాడు కదా ఏడున్నా అని చెప్పిండు అని చెప్పి. సరే మనకంటే ఏం లేవు కాబట్టి మనకేం పరిస్థితి లేదు, మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఏం పరగబడలేదు. ఉన్నోళ్ళ పరిస్థితి సో పర్సనల్ లైఫ్ని పబ్లిక్ చేసేసారు. తప్పు కదా. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ. నాకు ఈ టోటల్ ఎపిసోడ్లో ఒకటి అర్థం కాలేదు. సరే మిగతా వాళ్ళే చేశారు, ప్రతిపక్షాలు చేయటం అనేది తప్పనే కదా మనం మాట్లాడుతుంది. అసలు విత్ ఇన్ ద ఫ్యామిలీలో కూడా హరీష్ వాళ్ళ వైఫ్ ఇది ఎలా ఇది అంటే ఒకటి నమ్మకాన్ని కోల్పోయినప్పుడు, ఒక వ్యక్తికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చినప్పుడు సొంత కొడుకుని కూడా నమ్మాడు. అసొంటి ఒక ఇది ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే కంప్లీట్ డిక్టేటర్షిప్ లెక్క. అంటే మనం వేరే దేశాల్లో చూసినాం. నేను పదే హిట్లర్ లెక్క అనుకోండి, మనం చదువు కింగ్ జాంగ్ని లేకపోతే మనము పుస్తకాల్లో చదివినాం. సొంత కొడుకును కూడా జైల్లో పెట్టిన సందర్భాలు, సొంత కుటుంబ సభ్యుల్ని కూడా బంధించిన సందర్భాలు, కొన్ని దేశ ప్రధానులను కూడా మనం చూసినాం. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బయటికి వెళ్ళకుండా మొత్తం ఫోర్స్ పెట్టి ఇంట్లోనే పెట్టడము. వాళ్ళ సొంత పిల్లలు ఏదైతే కొన్ని అరబ్ కంట్రీస్లో వాళ్ళ సొంత పిల్లలు వేరే దేశాలకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళని పట్టి తెప్పించి బంధించడము. మనం ఇటువంటి పరిస్థితులు కూడా మనం చూసి, ఇది రాజ్యాల్లో కదా ఉండేది, ఆటవిక న్యాయం కదా ఇది. అదే మీకు అదే చెప్తున్నాను. అసొంటి ఒక పరిస్థితి, అసొంటి ఒక మైండ్ సెట్ కేసీఆర్ గారిది. ఆ నియంత్రణ లెక్క పరిపాలన, బాహుబలి సినిమాలో సొంత కుటుంబం కూడా నన్ను ఎక్కడ మోసం చేస్తుందని ఒక నమ్మకాన్ని కోల్పోయి ఆ సంబంధించిన వ్యక్తులను కూడా చూసుకొని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి పరిపాలన అనేది కొనసాగించారు. బట్ వాళ్ళకే తెలియకుండా అలా జరిగితే ఈరోజు అలాంటి వాళ్ళంతా ఎందుకు యాక్సెప్ట్ చేయాలనేది కదా చెయ్యకనే. ఇప్పుడు అలాంటి వాళ్ళంటే మొదట్లో వాళ్ళు చేసారు, తర్వాత వాళ్ళకి చూపించినాక సరే నేను కలిసి ఉంటాను సరెండర్ అయ్యి ఓపోయిన వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర దంచుకున్న వాళ్ళు ఇలా కలిసి ఉన్నారు. ఆ కుటుంబం ఒకటి కలిసి ఉంది. మిగతా వాళ్ళు అందరూ అందుకే కదా ఈరోజు ఆశ్చర్యానికి లోనవుతారు. ఆ ఎమ్మెల్యేలు కూడా అందుకే కదా మాది కూడా చేసిర్రు అని ఈరోజు అన్ని బయటికి వస్తేనే కదా వాళ్ళు కూడా తెలుసుకొని బయటికి వచ్చేది. కర్మ అనేది ఎవరు చేసేది తిరిగి వాళ్ళు అనుభవిస్తారండి. అంటే కేసీఆర్ని అండ్ ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసే క్రమంలోనే ఇన్ని రోజులు గ్రాప్ చేస్తున్నారు ఈ కేసుని అనేది. తప్పు చేస్తే మరి చేయొద్దంటారా, ఇష్టపెట్టేయమంటారా? తప్పు చేసిర్రు అని చెప్పి తెలిసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయడం కరెక్ట్ అంటారా? అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణను విని దాన్ని స్వార్థంగా వారి రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడాన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? ఎంతమంది సూసైడ్ చేసుకోర్రు చెప్పుకోలేక, అవన్నీ అయితే బయటికి రాలేదు కదా. సో అవన్నీ స్టెప్ బై స్టెప్ బయటికి వస్తుంది. సో ఆ కుటుంబాలకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉంటుంది కదా. 100% ప్రభుత్వం న్యాయం చేస్తుంది. దాన్ని వెండేట్ అని పేరు పెట్టుకోండి, వ్యక్తిగత చర్యలు అనుకోర్రి, ఉద్దేశపూర్వకంగా చేస్తాం అనుకోరి, వాళ్ళు ఏది అనుకున్నా మేము బాధ్యతతోటి పనిచేస్తున్నాం కాబట్టి వారు అన్న మాటలకి భయపడాల్సిన అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.